రంగారెడ్డి జిల్లా మాంకల్ వద్ద రసాయన పరిశ్రమలో పేలుడు జరిగి నలుగురు సజీవ దహనమయ్యారు. అసితా కెమికల్స్ లో రియాక్టర్ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడే ఉన్న నలుగురు చనిపోయారు. మృతుల్ని ఛత్తీస్గఢ్ చెందిన కోసారాం, దస్తారాం, సునీల్ కుమార్, సునీల్ రామ్ గా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్యూటీలో 100 మంది కార్మికులు ఉన్నారు. కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఫ్యాక్టరీలో పేలుడు కారణాలేంటి, ఎంతమంది చనిపోయారు, దీనిపై యాజమాన్యం ఏమంటోంది? కళ్యాణ్, ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి నలుగురు దుర్మరణం చెందిన సంఘటన ఇవాళ ఉదయం తెల్లవారుజామున చోటు చేసుకోవడం జరిగింది. 5 గంటల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని మంకాల్లో ఉన్న పారిశ్రామిక వాడలోని హసిత ఫార్మా కంపెనీ ఉంది. ఆ కంపెనీలో కార్మికులు ఉదయం పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ పేలడం జరిగింది. ఈ పేలుడు దాటికి అక్కడే పనిచేస్తున్న నలుగురు కార్మికులు, ఛత్తీస్గఢ్ కు చెందిన నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టడానికి వీలు రాకుండా ఛిద్రమైన పరిస్థితి ఉంది. ఇందులో చనిపోయిన వాళ్ళు నలుగురులో కూడా కోసారాం, అలాగే దస్రురాయ్, దేవా, జోగారాం, వీళ్ళు నలుగురు కూడా ఛత్తీస్గఢ్ కు చెందిన వారు. వీరితో పాటు మరొక ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళని స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం వాళ్ళకి వైద్య పరీక్షలు అందిస్తున్నారు. మరొక వైపు ఈ రియాక్టర్ పేలుడుకు సంబంధించిన సంఘటనపై మాత్రం ఇప్పటి వరకు అసితా ఫార్మా కంపెనీకి సంబంధించిన యజమానులు మాత్రం ఎలాంటి ఈ సంఘటనపై స్పందించట్లేదు. వాళ్ళు సంఘటనా స్థలానికి చేరుకోవాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు అక్కడికి వచ్చి పంచనామా నిర్వహించారు. రియాక్టర్ పేలడం ద్వారానే ఈ సంఘటన జరిగినట్లుగా చెప్తున్నారు. అయితే రియాక్టర్ పేలడానికి గల కారణాలేంటి, అలాగే కార్మికులకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది, ఆ విధంగా వాళ్ళు ఫార్మా కంపెనీ వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా అన్నది ఇప్పుడు దర్యాప్తులో తేలబోతుంది. కళ్యాణ్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.